హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఇదిగోండి, నేను పరిమల్ షీట్స్ వేశాను కదా ఒక కుండీలో. ఇప్పుడు మరలా ఆ షీట్స్ ఎలా వేసుకున్నాను నేను చూపిస్తాను. ఒక చిన్న బ్లాక్ కుండీలో నిమ్మ చెట్టు ఉన్న దాంట్లో ఆల్రెడీ నేను షీట్స్ వేసి మీకు అప్లోడ్ చేశాను ఇంతకుముందు, ఒక 1 మంత్ బిఫోరు. తర్వాత మరలా ఇప్పుడు ఇంకా నేను ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి. అవి ఆ వీడియో ఈ వీడియో రెండు కంపేర్ చేసి మీరు అది చూసి ఇది చూడలేరు కాబట్టి విత్తనాలు ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేనేం చేశానంటే అన్ని విత్తనాలు ఒకే దగ్గర వేశానండి, విడివిడిగా విత్తనాలు వేయలేదు. ఎందుకంటే ఇలా వేసుకుంటే విత్తనాలన్నీ మొలకలు వచ్చిన తర్వాత విడివిడిగా తీసి మనము నార వేసినట్లే ఇప్పుడు ఒకే చోట కుప్పగా వేశాను. విడివిడిగా మరలా మనం వేసుకుందాం. ఇదిగోండి, నేను చిన్న కుండీలో బ్లాక్ కుండీలో నిమ్మ చెట్టు ఉన్న కుండీలో వేశాను కదా, ఆ కుండీలో మొక్క వచ్చింది, అది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, చిన్న మొక్క మొదలయ్యింది. ఇలాగా 3 ఆకులు వచ్చే వరకు కూడా నేను చూసుకోలేదు, అది చిన్నగా అలాగే వస్తుంది కానీ నాకు తెలియలేదు. ఫస్ట్ ఈ గుమ్మడి చెట్టు లాగా 2 ఆకులు వచ్చి తర్వాత ఆకులు రావడం కాదు, ఇది రావడమే చిన్న ఆకులతోనే అలాగ మొదలయ్యింది. ఇదేం చెట్టో నాకు అప్పుడు కన్ఫ్యూజన్ అయ్యి ఇంకా కొంచెం పెద్దగా అయినాక చూద్దాంలే అని నేను వదిలేశాను. తర్వాత ఇంకా కొద్దిగా ఒక 2 ఆకులు, 3వ ఆకు వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా చూద్దాము ఇది ఏమి చెట్టో గమనించి చూద్దామని ఇంకా నేను మొత్తం కొంచెం ఇలాగా పెళ్ళగిచ్చినట్లు చేసి చూస్తే అక్కడ పరిమళ విత్తనాలు ఉన్నాయి. అంటే ఇలా ఆ విత్తనము ఒకటి మొలకెత్తింది అని అర్థమైంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విత్తనం మొలకెత్తలేదు, ఆ విత్తనాలు అక్కడ కుప్పగా పోసాను కదండి, పండు కాయలో నుండి పోసాను చూడండి, ఆ విత్తనాలు మొలకొచ్చింది. ఇదిగోండి, ఇక్కడ మనకు విత్తనం కూడా కనిపిస్తుంది, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అదిగోండి, నల్లటి విత్తనంలో నుండి తెల్లటి పప్పులతో ఓపెన్ అయ్యి తర్వాత పక్కన దాని మధ్యలో నుండి మొక్క వచ్చింది. అదిగోండి చూపిస్తున్నాను, ఇంకా కొంచెం పెళ్ళగిచ్చి చూపిస్తాను మీకు, విత్తనం కూడా కంప్లీట్ కనబడేలాగా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మనం ఎప్పుడు ఈ దిల్పసంద్ మొక్కలు కానీ, దిల్పసంద్ కాయలు కానీ, ఆ కూరగాయ కానీ, ఈ కూరగాయలు కానీ నేనైతే రాయలసీమలో ఎప్పుడు చూడలేదు. కాకపోతే నాకు ఇప్పుడు బెంగళూరు, సికింద్రాబాద్ తిరిగే అమ్మ కోసం ఇట్లా మేము ఉండేది బెంగళూరు కదా, మేము ఇక్కడికి వస్తుంటే నేను అక్కడ ఇక్కడ 2 చోట్ల ఇవి వెజిటేబుల్స్ చూశాను. ఇదిగోండి, ఇంకా షీట్స్ కోసం నేను ఇంకా ఇలా రేర్ అంటే ఇంకా నేను ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తాను. ఇలాగుంటాయి షీట్స్. ఇందాక నేను కుప్పకు కూడా ఒక కుంపట్లో పోసి చూపించాను కదా, అవైతే ఇంకా మొలకలు రాలేదు. ఇదైతే కరెక్ట్గా నాకు ఒక 20 డేస్కి అంతా మొక్కలు వచ్చేసినాయండి. నేను కరెక్ట్గా ఈ కుండీలో విత్తనాలు పెట్టినప్పుడు ఏప్రిల్ 22 పెట్టానండి. నాకు మే నెలకంతా వచ్చేసినాయి. నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ చేస్తున్నాను, కాకపోతే నాకు 20 డేస్కి అంతా విత్తనాలు వచ్చినాయి. ఇంకా కొంచెం పెళ్ళగిచ్చి చూద్దాముండు, ఇంకా ఈ కోకోపీట్ అడ్డం పెట్టాను కదా, దీన్ని తీసి చూద్దాము కింద ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నానండి. ఏ మొక్క పీకేయట్లేదు. ఇదిగోండి, ఇంకొక మొక్క, చిన్న మొక్క నాకు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మీకు కూడా క్లియర్గా చూపిస్తాను. అదిగోండి, అక్కడ ఒక్క మొక్కే కాదు ఇంకో మొక్క, అదిగోండి ఎల్లోగా లైట్గా ఉంది చూడండి, అక్కడ ఇంకో మొక్క కూడా వచ్చింది. అయితే మనకి మొక్కలు రావడం మొదలైతే అయ్యింది, విత్తనంలో నుండి మొదలయ్యింది. ఇలాగ మొక్క వచ్చేసింది. ఇంకా నేను ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మరలా ఒకసారి చూపిస్తాను. ఈ చెట్లనైతే కాపాడుకోవాలండి, మిల్లీ బగ్స్ కానీ దీనికి ఏ తెగులు వస్తుందో కూడా నాకు తెలియదు. అందుకని ఇంకా ఏది వస్తుందా అని కనిపెట్టుకొని కాపాడుకోవాలి. ఇంకొంచెం పెద్దగానాక చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇవాళ చూపిస్తున్నానంటే మే 30వ తారీఖు అంతా నాకు ఒక 10 డేస్కి అంతా మొక్కలు ఇంత పైకి వచ్చినాయి. ఒక 7 ఆకుల వరకు వచ్చినాయి ఒక్కొక్క చెట్టుకి. ఒకటి చిన్నగా ఉండేది ఇంత పెద్దగా అయ్యింది. మరలా స్టార్టింగ్లో చూపించాను చూడండి, ఆ మొక్క అయితే
పక్కన కింద ఉంది. ప్రెజెంట్ అయితే 2 మొక్కలు వచ్చినాయి. ఇంకా ఏమైనా మొక్కలు వస్తాయేమో చూద్దాం మనము. ఇదిగోండి ఇప్పుడు ఇవాళ జూన్ 2 అండి. నిమ్మ చెట్టు అలాగే ఉంది చూడండి. మీకు గుర్తుగానే విత్తనం వేసేటప్పుడే నిమ్మ చెట్టుని చూపించాను. జూన్ 2కంతా నాకు ఇలా తీగ పాకింది, కుక్కీలు వచ్చినాయి. ఇంకా నేను ఒక చిన్న పురుకోస తాడును కట్టాను పెంచింగ్కి. ఆ పెంచింగ్కి కడితే ఇంకా అలాగే మొత్తము ఒక 10-12 ఆకుల వరకు నాకు చెట్టు పైకి వచ్చేసింది. అది తీగ పాకుతుంది. ఈ తీగ చెట్టు అండి, ఇది పరమల్ చెట్టు. ఇంకా ఈ తీగ పైకి వచ్చే కొద్దీ నేను ఇబ్బంది పడాల్సిన పని లేదు. నాకు ఇంకొక చెట్టు కూడా వచ్చింది. ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, ఇప్పుడు 3వ చెట్టు ఒకటి వచ్చింది విత్తనం మొలకెత్తి. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి, విత్తనం మొలకెత్తింది. నేను ఇవైతే తిల్పసం చెట్లు అండి, ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, అవి కూడా విత్తనాలు దీంట్లోనే వేశాను. దిల్పసం మొక్కలు కూడా వచ్చినాయి మనకి. కాకపోతే ఇంకా స్పేర్ పార్ట్లో ఏం పెట్టలేదు, ఎక్కువ మొక్కలు లేవు కదా, తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆ కుండీలోనే ఉంచాను. ఇంకెక్కువ వస్తే మటుకు ఖచ్చితంగా వచ్చిన మొక్కల్ని తీసి వేరే కుండీలో పెడతాను. ఇదైతే పరమల్ చెట్టు అండి. ఇవి ఇంకా ఎలా వస్తాయో, పూలు కాయలు ఎలా వస్తాయో నాకైతే తెలియదు. నేను ఇంకా ప్రత్యేకంగా దీనికోసం ఏమి పందిరి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ పెంచింగ్ ఉంది కాబట్టి ఈ పెంచింగ్ అల్లుకుంటుంది. నేను అందుకే చిన్న తాడును కట్టి పురుకోసం దీనికి అల్లుకునేలాగా ఇలాగ పెట్టాను. ఇంకా ఈ పెంచింగ్ అంతా అల్లుకొని ఒకవేళ దాని కాపు, దాని చిగుర్లు, కొమ్మలు, రెమ్మలు వస్తే అలా అప్పుడు చూద్దాము. నేను మరలా పూత వచ్చిన తర్వాత, పిందె వచ్చిన తర్వాత మరలా ఒకసారి వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. మీకు దొరికితే మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి. చక్కగా మనం అందరము ఈ పంటను కోసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.